దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది, రెగ్యులర్ ప్లాన్స్ కంటే డైరెక్ట్ ప్లాన్స్లోనే ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చని. చాలా మంది అడిగే ఒక డౌట్ ఏంటంటే, డైరెక్ట్ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేసేవారు ఫండ్ సెలెక్షన్ ఎలా చేస్తుంటారు? మీరు రెగ్యులర్ ప్లాన్స్ నుండి డైరెక్ట్ ప్లాన్స్కు మారాలంటే ఏం చేయాలి? మీరు ఏ బ్యాంకు ద్వారానైనా ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా అవి రెగ్యులర్ ఫండ్స్ మాత్రమే. మొత్తానికి ఇప్పుడు చెప్పిన ఈ 2 కారణాల వల్ల ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? డైరెక్ట్ ప్లాన్స్ వద్దు, రెగ్యులర్ ప్లాన్స్ వద్దు కదా. దివాకర్, రాము ఇద్దరు చెరొక 10 లక్షల రూపాయలు ఒకే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు. ఆ ఫండ్ సంవత్సరానికి 12% రిటర్న్స్ ఇస్తూ వచ్చింది. 20 సంవత్సరాల తర్వాత ఎవరికి ఎంత చేతికి వచ్చిందని చూస్తే, దివాకర్ 89,35,000 రూపాయలు, రాము 73,28,000 రూపాయలు పొందారు. ఇద్దరి మధ్య తేడా దాదాపుగా 16 లక్షలు. ఇద్దరు ఒకే ఫండ్లో ఒకేసారి ఒకే అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పటికీ వారికి వచ్చిన రిటర్న్స్లో ఎందుకు తేడా అంటే, దివాకర్ తీసుకుందేమో డైరెక్ట్ ప్లాన్, రాము తీసుకుందేమో రెగ్యులర్ ప్లాన్. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ కొనాలా లేకపోతే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ కొనాలా అనే విషయం మీద ఇంతకుముందు చాలా వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. కానీ చాలా మంది వీటి గురించే రకరకాలుగా డౌట్స్, కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఒక్క వీడియోలో మనం వీటి గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. దాంతోపాటు మీకు ఎవరు చెప్పని 2 సీక్రెట్స్ కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మొదటగా డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ మధ్య తేడా. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మధ్యవర్తి ఎవరు లేకుండా మీరు డైరెక్ట్గా ఆ ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో పెట్టుబడి పెట్టడం. ఉదాహరణకు మీరు సొంతంగా ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అందులో నుండి మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేస్తున్నా లేకపోతే లంసంలో ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా మీరు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు లెక్క. లేదంటే మీరు ఎంఎఫ్ సెంట్రల్ వెబ్సైట్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నట్లయితే అవి కూడా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్సే. లేదు అంటే మీరు ఒక ఏఎంసీ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు డైరెక్ట్గా ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే అవి కూడా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్. ఇక రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీకు ఏఎంసీకి మధ్య ఒక మధ్యవర్తి కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ ఉండడం. ఉదాహరణకు మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, ఎస్బీఐ అనుకోండి. మీరు ఆ బ్యాంక్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే బ్యాంక్ ఎంప్లాయీ మీకు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమని అడిగాడు. మీరు చేశారు. ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ వేరు, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వేరు. ఇక్కడ బ్యాంక్ అనేది ఒక మీడియేటర్, ఒక ఏజెంట్ లాగా పనిచేస్తూ ఉంది. మీరు ఏ బ్యాంకు ద్వారానైనా ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా అవి రెగ్యులర్ ఫండ్స్ మాత్రమే. అలాగే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగానే మ్యూచువల్ ఫండ్స్కి కూడా ఏజెంట్స్ ఉంటారు. వారిని మనం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అని అంటారు. వారు ఏఎంఎఫ్ఐ కండక్ట్ చేసే ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఒక ఏఆర్ఎన్ నెంబర్ అలర్ట్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ అమ్మకానికి అర్హత సాధిస్తారు. ఇప్పుడు మీరు అర్జెంటుగా మీ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో ఓపెన్ చేసి చూసుకోండి. మీరు తీసుకున్నవి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్సా లేకపోతే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్సా? ఉదాహరణకు పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో డైరెక్ట్ ఇంకా రెగ్యులర్ ఇలా ఉంటుంది. మీకు అర్థం కావడం కోసం నేను ఇది ఎగ్జాంపుల్గా తీసుకుంటాను, అంతే తప్ప ఈ ఫండ్ నేను మీకు రికమెండ్ చేస్తున్నట్టు అనుకోకండి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కార్తీక్, ప్రవీణ్ పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో నెలకు 10,000 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నారు. కార్తీక్ డైరెక్ట్ ప్లాను, ప్రవీణ్ ఏమో రెగ్యులర్ ప్లాన్. డైరెక్ట్ ప్లాన్లో ఎన్ఏవి 86.32 ఉంది, ఎక్స్పెన్స్ రేషియో 0.63% ఉంది. రెగ్యులర్ ప్లాన్లో ఎన్ఏవి 79.45 ఉంది, ఎక్స్పెన్స్ రేషియో 1.33% ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే రెగ్యులర్ ప్లాన్లో ఎన్ఏవి తక్కువగా ఉంటుంది కానీ ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే డైరెక్ట్ ప్లాన్లో ఎక్స్పెన్స్ రేషియో అంటే కేవలం మ్యూచువల్ ఫండ్ ఖర్చులు మాత్రమే ఉంటాయి. కానీ రెగ్యులర్ ప్లాన్లో ఎక్స్పెన్స్ రేషియో అంటే మ్యూచువల్ ఫండ్ ఖర్చులతో పాటుగా మధ్యవర్తి యొక్క కమిషన్ కూడా అదనంగా ఉంటుంది. మరి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కడ చూడవచ్చు అంటే మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్లోనే ఫండ్ డీటెయిల్స్ చెక్ చేస్తే చిన్న అక్షరాలు రాయబడి ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో ఎలా లెక్కిస్తారో ఇంతకుముందు ఒక వీడియోలో తెలుసుకున్నాం. ఇంకా డీటెయిల్గా ఇదే వీడియోలో తర్వాత తెలుసుకుందాం. కార్తీక్, ప్రవీణ్ ఇద్దరు తమ ఎస్ఐపిలను 20 సంవత్సరాల పాటు కంటిన్యూ చేశారు. అప్పుడు వారికి వచ్చే రిటర్న్స్ ఎంత ఉంటాయో చూద్దాం. తక్కువ సంవత్సరానికి 12% రిటర్న్స్ చేసుకున్నా కూడా ఇద్దరికి వచ్చే రిటర్న్స్ ఎలా ఉంటాయి? నెలకు 10,000, సంవత్సరానికి 1,20,000, అంటే 20 సంవత్సరాలకు 24 లక్షల రూపాయలు వీరు ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు కార్తీక్ యొక్క రిటర్న్స్ గమనిస్తే 12% నుండి
ఎక్స్పెన్స్ రేషియో 0.63% తీసేస్తే యాక్చువల్ రిటర్న్స్ 11.37%. ఎక్స్పెన్స్ రేషియో క్యాలిక్యులేటర్ బట్టి కార్తీక్ వచ్చే రిటర్న్స్ 67,78,192 రూపాయలు. మొత్తం కార్పస్ 91,78,192 రూపాయలు. అలాగే ప్రవీణ్కి వచ్చే రిటర్న్స్ 59,50,499 రూపాయలు. మొత్తం కార్పస్ 83,50,499 రూపాయలు. ఇద్దరి మధ్య తేడా 8,27,000 రూపాయలు. కేవలం ఎక్స్పెన్స్ రేషియో 0.7% మాత్రమే తేడా ఇక్కడ. కానీ ప్రవీణ్ రిటర్న్స్ పరంగా ఎంత కోల్పోయాడో మనం గమనించవచ్చు. దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది, రెగ్యులర్ ప్లాన్స్ కంటే డైరెక్ట్ ప్లాన్స్ లోనే ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చని కదా. కానీ ప్రాక్టికల్ గా చూసుకుంటే కొంచెం మెచ్యూరిటీతో ఆలోచిస్తే రెగ్యులర్ ప్లాన్స్ లోనే రిటర్న్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి రెండు కారణాలు. ఒకటి, మ్యూచువల్ ఫండ్ లో ఎప్పుడంటప్పుడు విత్డ్రా చేసుకొని డబ్బులు తీసుకోవచ్చు. కాబట్టి మీరు సొంతంగా అంత లాంగ్ టర్మ్ మీ ఎస్ఐపీలను కంటిన్యూ చేయడం అనేది దాదాపు జరగని పని. ఇక రెండవది, మీరు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్టింగ్ చేసినప్పుడు అసలు మీరు మీకు తగినటువంటి మంచి ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం కూడా అందరికీ సాధ్యం కాదు. ఏదో ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు ఎక్కడికి పోవు, కానీ రిటర్న్స్ తక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటరు మీకున్న ఫైనాన్షియల్ గోల్స్కి అనుగుణంగా మీకు సరిగ్గా సరిపోయే ఫండ్స్ను మీకు సజెస్ట్ చేస్తాడు. అలాగే భవిష్యత్తులో ఏవైనా మార్పులు చేర్పులు చేయాల్సిన కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేటట్టుగా మీకు అండగా ఉంటాడు. అంటే మీరు రెగ్యులర్ ప్లాన్స్ తీసుకున్నట్టయితే ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మాత్రమే తీసుకోవాలి. ఏ బ్యాంకులోనో లేకపోతే ఏ యూపీఐ యాప్లోనో తీసుకుంటే మీకు వారు మంచి ఫండ్స్ గురించి సలహా ఇవ్వరు, ఎటువంటి సర్వీస్ కూడా ఇవ్వరు. దాంతోపాటు కమిషన్ ఎక్కువగా పోవడం వల్ల మీ రిటర్న్స్ కూడా ఘోరంగా తగ్గిపోతాయి. మొత్తానికి ఇప్పుడు చెప్పిన ఈ రెండు కారణాల వల్ల ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది, డైరెక్ట్ ప్లాన్స్ వద్దు, రెగ్యులర్ ప్లాన్స్ వద్దు కదా. కానీ రెగ్యులర్ ప్లాన్స్ వల్ల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటి, మిస్ సెల్లింగ్. అంటే ఏజెంట్లు వారికి ఎందులో ఎక్కువ కమిషన్ వస్తుందో అవే రికమెండ్ చేసే అవకాశం ఉంది. దీనికి ఒకటే పరిష్కారం, మీరు ఏజెంట్ల వద్ద కాకుండా ఫైనాన్షియల్ అడ్వైజర్ల వద్ద ఈ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే బాగుంటుంది. రెండు, ట్రాన్స్పరెన్సీ. చాలామంది డిస్ట్రిబ్యూటర్లు రెగ్యులర్ ప్లాన్స్ విషయం కస్టమర్లకు చెప్పరు. తర్వాత ఏ రకంగానైనా వారికి ఈ విషయం తెలిస్తే వారిపై నమ్మకం పోయే ప్రమాదం ఉంటుంది. మూడు, డిపెండెన్సీ. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న ప్రతిసారి మీరు ఒక మధ్యవర్తిపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు చాలామంది అడిగే ఒక డౌట్ ఏంటంటే, డైరెక్ట్ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేసేవారు ఫండ్ సెలెక్షన్ ఎలా చేస్తుంటారు? కొంతమందికి స్టాక్ మార్కెట్పై మంచి నాలెడ్జ్ ఉంటుంది. వారు సొంతంగానే మంచి స్టాక్స్ కానీ మంచి ఫండ్స్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్పై అంతగా నాలెడ్జ్ లేని వారు కొన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, వెబ్సైట్స్ ఫాలో అవుతుంటారు. ఉదాహరణకు ఎకనామిక్ టైమ్స్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, మింట్ లాంటి న్యూస్ పేపర్సు, లేదంటే moneycontrol.com లాంటి వెబ్సైట్స్లో ఎప్పటికప్పుడు 5 స్టార్ రేటింగ్స్ ఉన్న రకరకాల ఫండ్స్ రికమెండ్ చేస్తూ ఉంటారు. చాలామంది అవి ఫాలో అవుతూ ఉంటారు. వీడియో మధ్యలో చెప్పినట్టుగా ఇప్పుడు ఎక్స్పెన్స్ రేషియో ఎలా లెక్కిస్తారో చూద్దాం. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఇంతకుముందు ఒక వీడియోలో ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం కాబట్టి మీరు అది చూసినట్టయితే ఈ వీడియో ఇక్కడితో ఆపవచ్చు. ఇది ఎక్స్పెన్స్ రేషియో ఎలా లెక్కిస్తారో తెలియని వారి కోసం మాత్రమే. మీలో చాలామంది అనుకునేది, మీకు ఏజెంట్లు కూడా చెప్పేది, మీ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో 1.5% ఉందనుకోండి, మీరు చివరిలో తీసుకునే అమౌంట్పై 1.5% కట్ చేస్తారని అనుకుంటారు. కానీ అది తప్పు. ఎక్స్పెన్స్ రేషియో అనేది ప్రతి సంవత్సరం 1.5% కట్ చేస్తారు. ఒక రకంగా ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. అసలైతే వారు డైలీ బేసిస్లో 1.5% ఎక్స్పెన్సెస్ కట్ చేస్తారు. అదేలా అంటే, మీరు ఒక ఫండ్లో ఈరోజు ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు. రేపు అంటే డే 1 మీరు పెట్టిన ₹1,00,000 1% పెరిగి ₹1,01,000 అయింది అనుకోండి. అప్పుడు మీ ఎక్స్పెన్స్ రేషియో ఎంత కట్ అవుతుంది అంటే, ₹1,01,000 ఇంటూ 1.5% డివైడెడ్ బై 365 ఈజ్ ఈక్వల్ టు ₹4.15 కట్ అవుతాయి. రెండవ రోజు ₹1,01,000 కాస్త 0.5% అంటే ₹500 తగ్గి ₹1,05,000 అయింది అనుకోండి. అప్పుడు మీ ఎక్స్పెన్స్ రేషియో ఎంత కట్ అవుతుంది అంటే, ₹1,05,000 ఇంటూ 1.5% డివైడెడ్ బై 365 ఈజ్ ఈక్వల్ టు ₹4.13 కట్ అవుతాయి. ఇలా మీకు డైలీ బేసిస్లో ఎక్స్పెన్స్ రేషియో కట్ అవుతుంది. ఇప్పుడు అందరికీ వచ్చే అతి ముఖ్యమైన సందేహం,
మీరు రెగ్యులర్ ప్లాన్స్ నుండి డైరెక్ట్ ప్లాన్స్కు మారాలంటే ఏం చేయాలి? మీకు మంచి అడ్వైజర్ తోడుగా ఉన్నప్పుడు నేనైతే ఇది రికమెండ్ చేయను, కానీ కొంతమందికి ఉపయోగపడవచ్చు కదా అని చెప్పి ఇది కూడా మీకు చెప్తాను. ఒకటి, మీ డిమాట్ అకౌంట్లో కానీ లేదంటే మీరు మ్యూచువల్ ఫండ్ తీసుకున్న ఏ అకౌంట్లోనైనా ఏఎంసీ, క్యాంప్స్ ఆర్ కార్వి ఎందులోనైనా స్విచ్చింగ్ ఆప్షన్ అనేది ఉందా లేదా అని వెతకండి. ఉంటే మీరు సులభంగా స్విచ్చింగ్ చేసుకోవచ్చు. 4 రోజుల్లో స్విచ్చింగ్ పని అయిపోతుంది. కానీ చాలా వాటిల్లో ఈ ఆప్షన్ ఉండదు. 2, మీరు రెగ్యులర్ ప్లాన్స్లో ఉన్న ఫండ్స్ అమ్మేయండి. ఆ డబ్బుతో డైరెక్ట్ ప్లాన్స్ ఉన్న ఫండ్స్ కొనేయండి. అయితే ఇక్కడ మీరు ఎగ్జిట్ లోడ్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లాంటివి చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ వీడియోలో మీకు డైరెక్ట్ ప్లాన్స్, రెగ్యులర్ ప్లాన్స్ గురించి పూర్తి సమాచారం తెలిసి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.